హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి హెల్తీగా అవిసె గింజలతోటి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవిసె గింజలతోటి లడ్డు చేసి ఇలా మీ పిల్లలకి రోజు ఒకటి కనుక ఇచ్చారంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. జుట్టు పెరగడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కేజీ వరకు అవిసె గింజలు తీసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఒక 3 మినిట్స్ వరకు వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించేసుకొని ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి కొన్ని బాదం పలుకులు, కొన్ని కాజు యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులను కూడా ఒక 2-3 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లోని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రక్తం పెరగడానికి, జుట్టు పెరగడానికి, పిల్లలు బలంగా తయారవడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. ఇలా మొత్తం కలిపేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 ఇలాచీలని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ పప్పు దినుసులన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ నలిగిపోయేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేయించిన విధానంలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది. బాగా వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఈ విధంగా తురుముకొని వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కలిసే విధంగా ఇలా వేసేసుకొని 2 టైమ్స్ ఇలా మనం మిక్సీ పట్టేసామనుకోండి, చక్కగా ఇలా పౌడర్ లాగా రెడీ అవుతుంది. మొత్తం ఒక్కసారి అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఈక్వల్గా. ఇలా మొత్తం కలిపేసుకొని పిండిని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి. దీంట్లోకి నెయ్యి ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. మనకి ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కావాల్సినంత సైజులో లడ్డూను ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడని అవసరం లేదు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టితే చక్కగా వచ్చేస్తుంది. ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయన్నమాట. ఈ విధంగా అన్ని లడ్డులని ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి అదే టేస్ట్ తోటి నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా హెల్తీగా అండ్ సింపుల్గా అవిసె గింజలతోటి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.